అనుకుంటాను. అలాగే మీ ఆదోని నగరం చూస్తే ఎమ్మెల్యే చూస్తే భూ కబ్జాలు ఎక్కడ చూసినా భూ కబ్జాలే. లాస్ట్ సమాధులు కూడా వదిలిపెట్టని పరిస్థితిలో ఈ నాయకుడు ఉన్నాడు. పంచాయతీ చేస్తే కమిషను, కొడుకు చూస్తే రౌడీజము, తండ్రి చూస్తే భూ కబ్జాలు, భార్య చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసులో చుట్టూ తిరుగుతుంటుంది. అటువంటి వాళ్ళను ఈ నగర ప్రజలు గెలిపించుకుంటే ఇంకా ముందురా నష్టపోతారు. అదే కాంగ్రెస్ వారు ఎప్పుడు ఇంతకుముందు కూడా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎటువంటి వారో మీకు కూడా తెలుసు. రాయచోటి రామయ్య గారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా ఇటువంటి భూ కబ్జాలు కానీ ఇవన్నీ చేసేవారు కాదు. దానికి తోడు ఒక సైకో రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. ఆ సైకో వలన మన రాష్ట్రము అన్ని విధాల వెనుకబడిపోయింది. దాన్ని ముందుకు తెచ్చుకోవాలంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. అదే మా నినాదం, అదే మా ఆశ, అదే మా ధైర్యం, అదే మా ఊపిరి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా మేము చెప్తున్నాము.